రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాషన్లో ఇవ్వబడుతుంది. సంవత్సరానికి 24 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఇస్ గివెన్ త్రూ అవర్ పీడిఎస్ సిస్టమ్. బట్ ఈ సిస్టంలో కొంత డెఫిషియన్సీస్ ఏంటంటే స్పీకర్ గారు, చాలా ఏళ్ళ నుంచి ఈ రైసు కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కోర్స్ గ్రెయిన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా సుమారు 70 నుంచి 80% ఈ రాషన్ బియ్యము బెనిఫిషరీస్ కన్జ్యూమ్ చేయడం లేదు. అదొక ఇల్లీగల్ అక్రమ వ్యాపారానికి గురై ఇది డైవర్ట్ కావడం, బెనిఫిషరీస్ అమ్ముకోవడం, రాషన్ డీలర్స్ అమ్ముకోవడం మన అందరం చూస్తుండగానే సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు. ఈ విషయంలో మరి ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పు స్పీకర్ గారు. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మరి మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉగాది రోజున 30 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ పీడిఎస్లో ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్కి ఫైన్ రైస్ ఇచ్చే స్కీమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది.